చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. ఓ సోదరా ఓ సోదరీ, రాకడ గురుతులని తెలుసుకోవా. ఓ సోదరా ఓ సోదరీ, రాకడ గురుతులని తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. వస్త్రములు, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, ఎట్లను గొర్రెలను, ద్రవ్యము వస్త్రములు, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, ఎట్లను గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకొనుటకును, దాసదాసీలను సంపాదించుకొనుటకును ఇది సమయమా, ఇది సమయమాయని ఆనాడు ఎలీషా గెహాజీని అడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు. ఎటు చూచినా ఎన్నెన్నో సునామీ, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ప్రజలు గుడారములో నివసిస్తుండగా, యోవాబు నీ సేవకులు దండులో నుండగను. మందసము నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా, యోవాబు నీ సేవకులు దండులో నుండగను. తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు, తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు ఇది సమయమా, ఇది సమయమాయని ఆనాడు ఊరియా దావీదునడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు. ఎటు చూచినా
దోపిడి దౌర్జన్యాలు ఎటు చూచినా కరువు భూకంపాలు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవా దహనాలు స్త్రీల మానభంగాలు ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవా దహనాలు స్త్రీల మానభంగాలు ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా తినుటకు త్రాగుటకు ఇది సమయమా తినుటకు త్రాగుటకు ఇది సమయమాయని నీ సృష్టికర్తగు యేసు నిన్నడుగుచున్నాడు ఇకనైన దేశం కొరకు ప్రార్థించమన్నాడు ఇకనైన దేశం కొరకు ప్రార్థించమన్నాడు ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువు భూకంపాలు ఓ సోదరా ఓ సోదరి రాకడ గురుతులని తెలుసుకోవా ఓ సోదరా ఓ సోదరి రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఎటు చూచినా కరువులు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదిక నలగించిన దైవ సేవకులకు అలాగే ఈ యొక్క శుభ శుక్రవారపు దినానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కింద కూర్చున్న వాళ్ళు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుర్చీలో చైర్స్ మీద కూర్చున్న వాళ్ళ కంటే
కింద కూర్చున్నవారు మరి ధన్యులు. ఎందుకంటే వారు ఎంతో శ్రమ కోర్చి కింద కూర్చున్నారు, మీరైతే చక్కగా చైర్లో కూర్చున్నారు. మట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన అమూల్యమైనటువంటి 7 మాటల్లో 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదవండి. అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి సోపు ఉడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ సరిపోద్దండి, వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలైనా స్తుతులనైనా స్తోత్రులనైనా అల్పుడును అభాగ్యుడును ఎన్నికలేనివాడును నాయన నీవు పలికినటువంటి శిలువలో అమూల్యమైనటువంటి 7వ మాట 5వ మాట నేను పలికి మాట్లాడుచుండగా నాయన నా నోటికి మీరు మోరండి, మీరు మాట్లాడండి. ఆ మాటలు నాకు మాకు మేలుకరంగా ఉన్నట్లు కృపచూపమని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధానించమని మా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామముతో దిన బ్రతమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 5వ మాట నేను దప్పుకొనిచున్నాను. అయితే దప్పుకొనిచున్నాను అనే మాటకి ఆయన పలికిన తర్వాత అక్కడ చూసిన సందర్భం ఎలా ఉంది అంటే, ఆయనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో దప్పుకొనిచున్నానని చెప్పిన తర్వాత ఆయనకు ఒక స్పంజి సిరకతో నింపి సోపుకు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ సోపు అనేది చేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క సిలువలో ఆయనకు దప్పిక తీరిందా అంటే, చేదు నీళ్ళు తాగితే ఎవరికైనా దప్పిక తీరుతుందండి? ఎవరికి దప్పిక తీరదు, చేదు నీళ్ళు తాగరు. అయితే ఈ సోపు తగిలించి ఆ యొక్క చిరకను ప్రభువైన యేసుక్రీస్తు వారికి అందించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అక్కడ దప్పిక తీరినట్లుగా మనకు కనబడట్లేదు. యెషయా 55:1 చూడండి. యెషయా 55:1 దప్పికొనిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారులారా వచ్చి కొని భోజనము చేయుడి. ఇక్కడ మాటను మనం చూసినట్లయితే దప్పికొనిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి. అయితే ప్రభువైన అక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే దప్పికొన్న వారు నీళ్ళ యుద్ధకు రావాలి. అయితే ఇక్కడ రోకలు లేని వారిని కూడా వచ్చి కొని భోజనం చేయమని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వాక్యాన్ని లేక ఈ యొక్క మాటలను మనము వింటున్నామంటే మనం ఎవరమైనా మన ధనాన్ని కానీ లేకపోతే దీనికి ఎంత ఖర్చు అవుతుంది కానీ ఎవరైనా హెచ్చిస్తున్నారండి? దేవుని మాటలు వినడానికి ఎవరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ఇది ఉచితమైన మాటలు, దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు ఈ మాటలు. అయితే దేవుని మాటలు మనం వినాలి అంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే దీనికి ఒక చిన్న సందర్భం చెప్పి నేను సమయాన్ని అధ్యక్షులుగా చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అయితే ఇక్కడ రాయబడిన సందర్భం బట్టి
యాకోబు కుమారుడైన యోసేపుకి ఇచ్చిన బావి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయలోని సుకారును ఊర్లోనికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని అడుగుతూ ఉన్నారు, నాకు దాహంలోకి ఇమ్మని. అయితే ఈమె ఎవరు అంటే సమరయ స్త్రీ. సమరయులకి యూదులకి సాంగత్యము లేదు, అంటే పొత్తు కుదరదు, మాట్లాడుకోరు, విరోధులు. అయితే ఈమెను ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, నాకు దాహంలోకి ఇమ్మని. అయితే ఆమె చెప్తా ఉంది, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, అయితే నన్ను దాహంలోకి ఇమ్మని ఎలా అడుగుతున్నావు అంటే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాట కింద వచనంలో చూస్తే, ఈ యొక్క సందర్భం అందరికీ తెలిసిందే అండి. అయితే ఇచ్చిన సమయాన్ని బట్టి మాట్లాడాలి కాబట్టి కింద వచనాల్లో నేను చూపిస్తూ ఉన్నాను. అయితే ఈ స్త్రీ ఎప్పుడైతే నీళ్లు ఇమ్మని యేసుప్రభు గారు అడిగారో, స్త్రీ ఏమంటదంటే, ఈ బావి లోతైనది, నీకు నీళ్లు చెదుకుంటే నాకు చాలా కష్టమవుతుంది కాబట్టి నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నేను జీవజలములు నీకు ఇస్తాను అన్నప్పుడు, అయితే స్త్రీ అంటది, అయితే నాకు ఆ జీవజలములు ఇమ్మన్నప్పుడు ఆ యొక్క యేసుప్రభు గారు అంటారు, అయితే నీ పెనిమిటిని పిలుచుకురమ్మంటారు. అయితే అప్పుడు ఆమె అంటది, నాకు పెనిమిటి లేడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం చూస్తే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. అయితే ఆ స్త్రీ వెంటనే యేసుప్రభు గారితో మాట్లాడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటది, సత్యమే చెప్పవని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీతో అన్నప్పుడు, ఆ స్త్రీ 4:39 చూడండి. నేను చెప్పినవని నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ స్త్రీ ఆ ఊర్లోనికి వెళ్ళి, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని నేను కనుగొన్నాను, ఈ మెస్సే కాదా, రండి వచ్చి చూడండి, ఆయన్ని ఆరాధించండి అని చెప్పినప్పుడు ఆ ఊర్లోని వారు అందరూ వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ స్త్రీతో, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అనే మాటకు ఈ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుకోకుండా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ యొక్క గుట్టంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటపెడతా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ యొక్క స్త్రీ 5 పెనిమిట్లు ఉన్న స్త్రీ. అయితే ఇప్పుడున్నవాడు కూడా ఆమె భర్త కాదు. అయినప్పటికీ ఇటువంటి స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటిస్తుంది. నేను చేసినవని నాతో చెప్పిన వాడిని మీరు వచ్చి చూడండి అని చెప్తా ఉంది. మనలో చాలామంది ఆ యొక్క ఈ స్త్రీకి దగ్గరగా లేకపోయినా కూడా మనము దేవుని వాక్యాన్ని వింటున్నాము, దేవుని మాటలను వింటున్నాము. అయితే ఎప్పుడైనా మనం ఈ స్త్రీ చూసినట్లయితే ఒక పాపాత్మురాలుగా మనకు కనబడుతూ ఉంది. ఊరు మొత్తానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించింది. అయితే మనము ఎంతమంది దేవుని దగ్గరికి మనము నడిపిస్తూ ఉన్నాము? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో దాహమునకి ఇమ్మని అడిగినప్పుడు ఆయనకు చేదు చిరకను అందించినప్పుడు ఆయన ఆ చేదు చిరకను త్రాగలేకపోయారు. ఎందుకంటే అక్కడ మారుమనసు పొందే ఒక్క పాపి కూడా అక్కడ కనిపించలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అందరూ కూడా విరోధులు, శత్రువులుగా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క సమరయ ప్రాంతంలోని వారందరూ కూడా వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షలుగా అంగీకరించినట్లు ఈ యొక్క మాటల్లో మనకు తెలియబడుతూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎక్కడ దాహం తీరిందండి? సిలువలో దాహం తీరిందా, లేక సమరయ స్త్రీ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర దాహం తీరిందండి? యాకోబు బావి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారికి దాహం తీరింది.
అంతే తప్ప సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి దాహము తీరలేదు. ఏంటంటే ఆత్మలు రక్షింపబడితే ఆయనకు దాహం తీరుతుంది. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఎంతో ఆనందం. కాబట్టి ఈ యొక్క స్త్రీ చేసినటువంటి కార్యాన్ని మనం కూడా తలపెట్టి మనం కూడా అనేకుల్ని క్రీస్తు వైపుకు నడిపించాలని నేను ఈ యొక్క మాటను బట్టి తెలియజేస్తూ ఈ నా మాట ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వరకు వందనాలు తెలియజేస్తున్నాను.